1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమెరికా కలలు కంటూ సరిహద్దులు దాటిన వలసదారులకు యుఎస్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. అక్కడ చట్టవిరుద్ధంగా నివసిస్తూ పెద్ద పెద్ద కమర్షియల్ ట్రక్కులు నడుపుతున్న ముఠాల ఆట కట్టించారు. అమెరికాలో ఈ మధ్య కాలంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఎంత కఠినంగా మారుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఒకేసారి 30 మంది భారతీయ డ్రైవర్లు అధికారులకు దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి రవాణా రంగంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు ఫెడరల్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరిజోనా ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించారు. దీనికి ఆపరేషన్ చెక్మేట్ అని పేరు పెట్టారు. అరిజోనాలోని యూమా సెక్టార్ పరిధిలో ఉన్న హైవేలపై మే 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ తనిఖీలు సుదీర్ఘంగా సాగాయి. ఈ ఆపరేషన్లో భాగంగా రహదారిపై వెళ్తున్న భారీ కమర్షియల్ వాహనాలను, సెమీ ట్రక్కులను అధికారులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నివసిస్తున్న మొత్తం 52 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 36 మంది డ్రైవర్లుగా పనిచేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ 36 మందిలో 30 మంది కేవలం భారత పౌరులే ఉన్నట్లు అధికారులు అధికారికంగా గుర్తించారు. మిగిలిన 6 మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాలకు చెందిన వారిగా తేలింది. రోడ్లపై తిరిగే పెద్ద పెద్ద వాణిజ్య వాహనాలను అక్రమ వలసదారులు నడపడం వల్ల ప్రజా భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం స్పష్టం చేసింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను పక్కాగా అమలు చేయడం కోసమే ఈ ప్రత్యేక దాడులు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశ రవాణా వ్యవస్థలో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన డ్రైవర్ల వద్ద ఉన్న ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్లను పరిశీలించగా అవి వారి చట్టబద్ధమైన వీసా హోదాకు అస్సలు సరిపోలడం లేదు. నకిలీ పత్రాలతో లేదా గడువు ముగిసిన వీసాలతో వీరంతా ఇక్కడ డ్రైవర్లుగా చలామణి అవుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇటీవల కాలంలో అమెరికాలో అక్రమ వలసలపై నిఘా వర్గాలు మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ పాలసీలలో వచ్చిన మార్పుల వల్ల కమర్షియల్ లైసెన్సులు ఉన్న వారిపై వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోతున్న వారిపై నిరంతర నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఇటువంటి ఆపరేషన్లలో వరుసగా భారతీయులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రక్కింగ్ పరిశ్రమలో భారీగా సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది ఏజెంట్లను నమ్మి ఇలాంటి అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న 30 మంది భారతీయులను ఫెడరల్ చట్టాల ప్రకారం అమెరికా నుంచి డిపోర్ట్ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ ముగిసిన వెంటనే వీరందరినీ భారతదేశానికి తిరిగి పంపించి వేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ అయిన వారి పేర్లను, వారు అసలు అమెరికా సరిహద్దుల్లోకి ఎలా ప్రవేశించారనే పూర్తి వివరాలను అధికారులు ఇంకా గోప్యంగానే ఉంచారు. దేశంలోని హైవేలను సురక్షితంగా ఉంచడానికి బోర్డర్ పెట్రోల్తో పాటు స్థానిక పోలీస్ ఏజెన్సీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలను మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని అధికారులు సంకేతాలు ఇచ్చారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే స్వదేశానికి పంపించేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ చర్య ద్వారా గట్టి సందేశాన్ని పంపారు. అమెరికా కలలు కంటూ సరిహద్దులు దాటిన వలసదారులకు యుఎస్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. అక్కడ చట్టవిరుద్ధంగా నివసిస్తూ పెద్ద పెద్ద కమర్షియల్ ట్రక్కులు నడుపుతున్న ముఠాల ఆట కట్టించారు. అమెరికాలో ఈ మధ్య కాలంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఎంత కఠినంగా మారుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఒకేసారి 30 మంది భారతీయ డ్రైవర్లు అధికారులకు దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి రవాణా రంగంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు ఫెడరల్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరిజోనా ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించారు. దీనికి ఆపరేషన్ చెక్మేట్ అని పేరు పెట్టారు. అరిజోనాలోని యూమా సెక్టార్ పరిధిలో ఉన్న హైవేలపై మే 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ తనిఖీలు సుదీర్ఘంగా సాగాయి. ఈ ఆపరేషన్లో భాగంగా రహదారిపై వెళ్తున్న భారీ కమర్షియల్ వాహనాలను, సెమీ ట్రక్కులను అధికారులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నివసిస్తున్న మొత్తం 52 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 36 మంది డ్రైవర్లుగా పనిచేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ 36 మందిలో 30 మంది కేవలం భారత పౌరులే ఉన్నట్లు అధికారులు అధికారికంగా గుర్తించారు. మిగిలిన 6 మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాలకు చెందిన వారిగా తేలింది. రోడ్లపై తిరిగే పెద్ద పెద్ద వాణిజ్య వాహనాలను అక్రమ వలసదారులు నడపడం వల్ల ప్రజా భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం స్పష్టం చేసింది.
ఇమిగ్రేషన్ చట్టాలను పక్కాగా అమలు చేయడం కోసమే ఈ ప్రత్యేక దాడులు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశ రవాణా వ్యవస్థలో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన డ్రైవర్ల వద్ద ఉన్న ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్లను పరిశీలించగా అవి వారి చట్టబద్ధమైన వీసా హోదాకు అస్సలు సరిపోలడం లేదు. నకిలీ పత్రాలతో లేదా గడువు ముగిసిన వీసాలతో వీరంతా ఇక్కడ డ్రైవర్లుగా చలామణి అవుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇటీవల కాలంలో అమెరికాలో అక్రమ వలసలపై నిఘా వర్గాలు మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ పాలసీలలో వచ్చిన మార్పుల వల్ల కమర్షియల్ లైసెన్సులు ఉన్న వారిపై వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోతున్న వారిపై నిరంతర నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఇటువంటి ఆపరేషన్లలో వరుసగా భారతీయులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రక్కింగ్ పరిశ్రమలో భారీగా సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది ఏజెంట్లను నమ్మి ఇలాంటి అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న 30 మంది భారతీయులను ఫెడరల్ చట్టాల ప్రకారం అమెరికా నుంచి డిపోర్ట్ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ ముగిసిన వెంటనే వీరందరినీ భారతదేశానికి తిరిగి పంపించి వేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ అయిన వారి పేర్లను, వారు అసలు అమెరికా సరిహద్దుల్లోకి ఎలా ప్రవేశించారనే పూర్తి వివరాలను అధికారులు ఇంకా గోప్యంగానే ఉంచారు. దేశంలోని హైవేలను సురక్షితంగా ఉంచడానికి బోర్డర్ పెట్రోల్తో పాటు స్థానిక పోలీస్ ఏజెన్సీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలను మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని అధికారులు సంకేతాలు ఇచ్చారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే స్వదేశానికి పంపించేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ చర్య ద్వారా గట్టి సందేశాన్ని పంపారు. అమెరికా కలలు కంటూ సరిహద్దులు దాటిన వలసదారులకు యుఎస్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. అక్కడ చట్ట విరుద్ధంగా నివసిస్తూ పెద్ద పెద్ద కమర్షియల్ ట్రక్కులు నడుపుతున్న ముఠాల ఆట కట్టించారు. అమెరికాలో ఈ మధ్య కాలంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఎంత కఠినంగా మారుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఒకేసారి 30 మంది భారతీయ డ్రైవర్లు అధికారులకు దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి రవాణా రంగంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు ఫెడరల్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరిజోనా ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించారు. దీనికి ఆపరేషన్ చెక్మేట్ అని పేరు పెట్టారు. అరిజోనాలోని యూమా సెక్టార్ పరిధిలో ఉన్న హైవేలపై మే 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ తనిఖీలు సుదీర్ఘంగా సాగాయి. ఈ ఆపరేషన్లో భాగంగా రహదారిపై వెళ్తున్న భారీ కమర్షియల్ వాహనాలను, సెమీ ట్రక్కులను అధికారులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నివసిస్తున్న మొత్తం 52 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 36 మంది డ్రైవర్లుగా పనిచేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ 36 మందిలో 30 మంది కేవలం భారత పౌరులే ఉన్నట్లు అధికారులు అధికారికంగా గుర్తించారు. మిగిలిన 6 మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాలకు చెందిన వారిగా తేలింది. రోడ్లపై తిరిగే పెద్ద పెద్ద వాణిజ్య వాహనాలను అక్రమ వలసదారులు నడపడం వల్ల ప్రజా భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ చట్టాలను పక్కాగా అమలు చేయడం కోసమే ఈ ప్రత్యేక దాడులు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశ రవాణా వ్యవస్థలో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన డ్రైవర్ల వద్ద ఉన్న ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్లను పరిశీలించగా అవి వారి చట్టబద్ధమైన వీసా హోదాకు అస్సలు సరిపోలడం లేదు. నకిలీ పత్రాలతో లేదా గడువు ముగిసిన వీసాలతో వీరంతా ఇక్కడ డ్రైవర్లుగా చలామణి అవుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇటీవల కాలంలో అమెరికాలో అక్రమ వలసలపై నిఘా వర్గాలు మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ పాలసీలలో వచ్చిన మార్పుల వల్ల కమర్షియల్ లైసెన్సులు ఉన్న వారిపై వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోతున్న వారిపై నిరంతర నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఇటువంటి ఆపరేషన్లలో వరుసగా భారతీయులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రక్కింగ్ పరిశ్రమలో భారీగా సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది ఏజెంట్లను నమ్మి ఇలాంటి అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న 30 మంది భారతీయులను ఫెడరల్ చట్టాల ప్రకారం అమెరికా నుంచి డిపోర్ట్ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ ముగిసిన వెంటనే వీరందరినీ భారతదేశానికి తిరిగి పంపించి వేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ అయిన వారి పేర్లను, వారు అసలు అమెరికా సరిహద్దుల్లోకి ఎలా ప్రవేశించారనే పూర్తి వివరాలను అధికారులు ఇంకా గోప్యంగానే ఉంచారు. దేశంలోని హైవేలను సురక్షితంగా ఉంచడానికి బోర్డర్ పెట్రోల్తో పాటు స్థానిక పోలీస్ ఏజెన్సీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలను మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని అధికారులు సంకేతాలు ఇచ్చారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే స్వదేశానికి పంపించేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ చర్య ద్వారా గట్టి సందేశాన్ని పంపారు.